అత్తగారి తెలివి, కోడలి గందరగోళం. ఈ బ్రష్ ఎవరు ఎక్కడ పడేశారో తెలీదు. ఇల్లంతా రంగులతో నిండిపోయింది. పనిమనిషి ఎల్లమ్మ కూడా కనిపించట్లేదు. ఆయన లేకపోతే చిన్న పని కూడా ఇలాగేనా ఉంటుంది? అప్పుడే అప్పారావు ఒక చిన్న బ్యాగ్ భుజాన వేసుకుని శారదవైపు చూసి మౌనంగా నవ్వి అక్కడి నుండి బయటకు నడిచాడు. ఆయన వెళ్లిన వెంటనే హాల్లో పెయింటింగ్ పనుల వల్ల ఏర్పడిన చిందరవందర వాతావరణం మరింత భారంగా అనిపించింది. అయ్యో అత్తయ్యా, నేనిక్కడే ఎక్కడో పెట్టాను. బహుశా ఆ పాత సామాన్ల మూలన ఉందేమో చూడండి. ఆ మూలకే ఎందుకు పెడతావు? పనికి వచ్చే వస్తువులు కంటికి కనిపించేలా పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పాలి? నీకు ఏ పని ఒక పద్ధతిగా చేయడం రాదు. అమ్మా, ఆ బ్రష్ నిన్న నేనే అక్కడ పెట్టాను. లావణ్య తీసిందేమో ఒకసారి కనుక్కో. అయ్యో, నేను చూడ్లేదత్తయ్యా. బహుశా నా తప్పే అయ్యుంటుంది. మీరు చెప్పినట్టు ఆ పాత డబ్బాల వెనకే వెతుకుతాను. ఇప్పుడు వెతికి ఏం లాభం? పనవ్వాల్సిన టైంకి ఏదీ దొరకదు. మీ నాన్న ఉండుంటే ఈ పాటికి ఏ వస్తువు ఎక్కడుందో కనుక్కుని చేతికిచ్చేవారు. అవునత్తయ్యా, మావయ్యగారు లేని లోటు బాగా తెలుస్తోంది. అయినా పర్లేదు, నేనెలాగోలా వెతికి పట్టుకొస్తాను. మీరు కంగారు పడకండి. నువ్వెతికేలోపు పెయింటరొచ్చి కూర్చుంటాడు. వెళ్ళు, ముందు కాఫీ పెట్టు. తలనొప్పిగా ఉంది ఈ గందరగోళంలో. గందరగోళం ఇప్పుడే గదా మొదలైందత్తయ్యా. ఈ గందరగోళంలోనే మీకన్నీ అర్థమవుతాయి. వంటగదిలో ఎల్లమ్మ టీ పెడుతుండగా కొత్తగా సర్దిన డబ్బాలవైపు అయోమయంగా చూసింది. పెయింటింగ్ వల్ల పాత డబ్బాలన్నీ తీసి కొత్తవి పెట్టారు. అమ్మగారు, ఈ చక్కెర డబ్బాలో ఉప్పున్నట్టుంది. పొరపాటున టీలో ఇదే వేశానేమో. చీచీ, ఇదేం టీ ఎల్లమ్మా, మొత్తం ఉప్పగా ఉంది. ఇంట్లో ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు. అయ్యో అమ్మా, అంతా నా పనే. నేను రాత్రి లైట్ లేకుండా డబ్బాలు సర్దాను. పొరపాటున ఉప్పు డబ్బా మీద చక్కెర అని రాసుంటాను. నా వల్లనే అంతా. నీ తెలివితేటలకి ఒక దండంరా. చూడకుండా పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ టీ ఏం చెయ్యాలి? అయ్యో అత్తయ్యా, దీనికి ఇంత కంగారుపడాలా? నాకొక మంచి ఐడియా వచ్చింది. ఉప్పు వేసిన టీలో ఇంకొంచెం చక్కెర కలిపితే రుచి బ్యాలెన్స్ అవుతుంది కదా. అవును కదా లావణ్య, ఎంత మంచి ఐడియా ఇచ్చావు. అమ్మా, అలాగే చేద్దాం. వేస్ట్ ఎందుకు చేయడం? హోహో, నీ గొప్ప తెలివికి నా జోహార్లు. ఒక్కసారి ఉప్పుతో పాడైంది, మళ్ళీ చక్కెరతో బాగుపడుతుందా? ఆ మాత్రం ఇంగితం కూడా లేదా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. మంచినీళ్లలో బెల్లం కలిపి తాగినట్టుంది ఈ సలహా. క్షమించండత్తయ్యా, నాకు తెలియక అన్నాను. అయినా మావయ్యగారుంటే ఏ డబ్బాలో ఏవుందో కరెక్టుగా చెప్పేవారు కదా. అవును, ఆయనుంటే ఈ గొడవే ఉండేది కాదు. ప్రతీదీ ఆయన చూసుకునేవారు. ఇప్పుడు అన్నీ మన నెత్తిన పడ్డాయి. అమ్మా, నువ్వేం కంగారుపడకు. నేను మళ్ళీ అన్ని డబ్బాల మీద పేర్లు రాస్తాను. ఈసారి తప్పు జరగదు. నువ్వు రాసేలోపు ఇంకేం ఘనకార్యాలు చేస్తావో అని భయంగా ఉందిరా. ఇంటి ముందు అస్తవ్యస్తంగా పడి ఉన్న రంగు డబ్బాలు, పాత సామాన్లను చూస్తూ సుజాత ఇంట్లోకి అడుగుపెట్టింది. అమ్మా, ఏంటిది? ఇంటి ముందు ఇంత చెత్తగా ఉందేంటి? ఎవరైనా బంధువులొస్తే ఏమనుకుంటారు? మన పరువు ఏం కావాలి? ఏం చెప్పమంటావే సుజాత, ఇంట్లో పెయింటింగ్ పనులు పెట్టాను. మీ నాన్నగారు కూడా ఊరికి వెళ్లారు. ఒక్కదాన్ని ఏం చేయగలను? సుజాత, నీకు తెలియదు, ఇదొక కాన్సెప్ట్. దీన్ని మోడర్న్ ఆర్ట్ అంటారు. ఇంటి ముందు ఇలా ఉంటే చాలా ట్రెండీగా ఉంటుంది. ఓహో అన్నయ్యా, నీ మోడర్న్ ఆర్ట్ వల్ల అమ్మ పరువు పోయేలా ఉంది. మా అత్తగారొస్తే ఈ ఇంట్లో ఆడవాళ్లు లేనట్టుంది అనంటారు. విన్నావా? నీవల్లే ఈ మాటలన్నీ. ఇప్పుడు చెప్పు, రేపు మన బంధువులందరూ వస్తున్నారు. అప్పటికి ఇల్లు ఇలాగే ఉంటే నా పరువేం కావాలి? అత్తయ్యా, మీరెందుకంత కంగారు పడతారు? సుజాత చెప్పింది కూడా నిజమే. మనం రేపటిలోగా అన్నీ సర్దేద్దాం. నేను చూసుకుంటాను.
నువ్వు చూసుకుంటావా? పొద్దున్నుంచి ఒక్క పని సరిగ్గా చేయలేదు. నువ్వు ఇల్లంతా ఎలా సర్దుతావో నాకు తెలుసులే. వదినా, అమ్మకు కాస్త సాయంగా ఉండొచ్చు కదా. నాన్నగారు లేనప్పుడు మీరే కదా అమ్మకు ధైర్యంగా ఉండాలి. నేను అదే ప్రయత్నిస్తున్నాను సుజాత, కాని కొన్నిసార్లు నేను చేసే పనులు అత్తయ్యకు నచ్చట్లేదు. ఈయనొక్కడు లేకపోతే ఇల్లు ఇంత అల్లకల్లోలంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఆయన మౌనంగానే అన్నీ చక్కబెట్టేవారు. సరేలే, మీ గొడవలు ఆపండి. నేనందరికీ మంచి కాఫీ తెస్తాను. చక్కెర డబ్బా ఏదో కనుక్కోవాలి ముందు. వద్దురా బాబూ, మళ్ళీ నువ్వు ఏ ఉప్పు కాఫీ తెస్తావో. నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేయండి. శారద ఎంతో ఇష్టంగా బంధువుల కోసం ప్రత్యేకంగా వండాల్సిన కూర కోసం సిద్ధమవుతోంది. లావణ్య అప్పటికే మసాలా డబ్బాలను అటూ ఇటూ మార్చిపెట్టింది. ఎల్లమ్మా, ఆ పక్కనున్న కారం డబ్బా ఇటివ్వు. ఈ కూర రుచిగా రావాలంటే కారం సరిగ్గా పడాలి. అమ్మగారు, దీనిమీద కారమని రాసిలేదు, ఏదో కొత్త పేరుంది. అమ్మా, అది నేనే రాశాను. మన పాత డబ్బాలు బాగోలేవని కొత్తవి తెచ్చి వాటిమీద ఇంగ్లీష్లో పేర్లు రాశాను, ట్రెండీగా ఉంటుందని. నీ ట్రెండు తగలయ్యా. తెలుగులో రాస్తే నీ చెయ్యి అరిగిపోతుందా? ఇప్పుడిందులో ఏముందో నాకెలా తెలుస్తుంది? అత్తయ్యా, దానిమీద చిల్లీ పౌడర్ అనుంది. అదే కారంపొడి. రవిగారు కరెక్ట్గానే రాశారు. సరేలే, నువ్వు చెప్పావుగదా, వేస్తున్నాను. శారద ఆ డబ్బాలోని పొడిని కూరలో వేసి కలిపింది. కాసేపటికి రుచి చూసి ఆమె ముఖం మాడిపోయింది. అమ్మో, ఇదేంటి? కూర మొత్తం చేదుగా వగరుగా ఉంది. ఇది కారం కాదు, పచ్చళ్లలో వేసే మసాలా పొడి. నాశనం చేశావు. అయ్యో, నేను స్పెల్లింగ్ తప్పు రాశానా? గూగుల్లో చూసే రాశానమ్మా. నీవల్లే ఇదంతా జరిగింది. నీకు తెలియకపోతే ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు బంధువులకు ఏం వండి పెట్టాలి? ఆయన ఉండుంటే ఇలా జరిగేదా? క్షమించండి అత్తయ్యా, నాదే పొరపాటు. నేను ఇంకో కూర వెంటనే చేసేస్తాను. మీరు బాధపడకండి. నువ్వు చేసేలోపు వాళ్ళొచ్చేస్తారు. నా పరువు మొత్తం మట్టిలో కలిసిపోయింది. ఈ ఇంట్లో డబ్బాలే కాదు, మనుషుల బుద్ధులు కూడా తారుమారైనట్టున్నాయి. శారద తన పడక గదిలో మంచం మీద కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తోంది. అది నాకు తెలుసు. ఆయన ఉంటే ఇలా జరగదు. ఇంట్లో ఒక పెద్ద మనిషి లేకపోతే ఇలాగే ఉంటుంది. ఏది ఎక్కడ పెట్టాలో, ఏది ఎప్పుడు చెయ్యాలో ఆయనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. రవిగాడి ఎందుకు పనికిరాడు. ఈ కోడలికి ఏమీ తెలియదు. ఏంటమ్మా, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా? వదిలేయ్, బంధువులకు బయట్నుంచి ఏదైనా ఆర్డర్ చేద్దాం. బయటనుంచి తెచ్చిపెడితే మన పరువు ఏమవ్వాల్రా? శారద ఇంట్లో వంట కూడా సరిగ్గా చెయ్యలేరననుకోరా? మీ నాన్న ఉంటే నన్నిలా బాధపడనిచ్చేవారా? నాన్న ఏం చేసేవారమ్మా? ఆయనెప్పుడూ ప్రశాంతంగానే ఉంటారు కదా. ఆ ప్రశాంతత వెనకే అన్నీ చక్కబడేవి. నీకర్థంగాదులే, వెళ్ళు. రవి నిరాశగా వెళ్ళిపోతాడు. అదే సమయంలో లావణ్య తన పడక గదిలో ఫోన్లో అప్పారావు ఫోటో చూస్తూ ఉంటుంది. మావయ్యగారు, మీరు లేని లోటు అత్తయ్యకు బాగా తెలుస్తోంది. ఇంకొంచెం ఓపిక పడితే చాలు. అత్తయ్యకు తన విలువ, మీ విలువ రెండూ అర్థమవుతాయి. నేను చేసే ఈ చిన్న నాటకం మిమ్మల్ని బాధపడుతుంటే క్షమించండి. లావణ్య, అమ్మ ఇంకా కోపంగానే ఉంది. నువ్వేమైనా మాట్లాడావా? లేదు రవిగారు, కొన్ని విషయాలు వాటంతట అవే సర్దుకుంటాయి. మనం కాస్త సమయం ఇవ్వాలంతే. నాకీ అత్తాకోడళ్ల గొడవలు అస్సలు అర్థం కావు. నాన్న ఉంటే ఎంత బావుండేదో. నాన్న ఉంటే ఈ నాటకం అవసరమే ఉండేది కాదు కదా. బంధువులు రావడానికి ఇంకా కొద్ది గంటలే సమయం ఉంది. హాల్ ఇంకా చిందరవందరగానే ఉంది. ఎల్లమ్మ అటూ ఇటూ తిరుగుతూ పనులు చేస్తోంది. అమ్మా, నువ్వేం కంగారు పడకు. నేను పక్కింటి రాజుగారికి ఫోన్ చేశాను. ఆయన మన డబ్బాలన్నింటి మీద కరెక్టుగా పేర్లు రాస్తానన్నాడు. కాని ఆయనకు తెలుగు రాదు.
తెలుగు రానివాణ్ణి పిలిచి ఏముద్ధరిద్దామని? వాడు బొమ్మలు గీసి వెళ్తాడా? లేదమ్మా, ఆయన పొరపాటున అన్ని డబ్బాల మీద తన పేరు రాజు అని రాసేశాడు. ఇప్పుడు ఏ డబ్బాలో ఏముందో అస్సలు తెలియట్లేదు. నీ బుద్ధికి మెగాదండంరా! ఇల్లు సర్దమని చెప్తే ఉన్నదాన్ని ఇంకా పాడుచేశావు. ఇప్పుడు ఏ డబ్బాలో ఉప్పో ఏ డబ్బాలో పప్పో ఎలా తెలుస్తుంది? అమ్మగారు, పెయింటర్ మళ్ళీ తప్పు రంగు డబ్బా తీసుకొచ్చాడు. గోడకి వేయాల్సిన పసుపు రంగు బదులు గులాబీ రంగు తెచ్చాడు. లావణ్యమ్మగారే చెప్పారని అంటున్నాడు. అయ్యో అత్తయ్యా, నేను పసుపు రంగే చెప్పాను. అతను తప్పుగా విన్నాడేమో. మీరు ముందే చెప్పుంటే నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని కదా. నేను చెప్పలేదా? పొద్దున్నుంచి అదే మాట చెప్తున్నాను. నువ్వే కదా అన్నీ నేను చూసుకుంటానని చెప్పావు. చివరికి నానెత్తిన కుంకుమ పూశావు. లావణ్య, ఇప్పుడేం చేద్దాం? గోడ పింక్ కలర్లో ఉంటే బంధువులు నవ్వుతారు. పర్లేదు రవిగారు, పింకు కూడా మంచి రంగే కదా. అత్తయ్యకు నచ్చుతుందేమో. నాకు నచ్చుతుందా? ఈ గందరగోళంలో నాకేమీ నచ్చట్లేదు. నా కర్మ కొద్దీ మీరిద్దరూ నాకు దొరికారు. బంధువులు వచ్చారు. హాల్లో గులాబీ రంగు గోడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శారద ముఖం పాలిపోయింది. ఆమె వండిన కూర రుచి గురించి బంధువులు గుసగుసలాడుకుంటున్నారు. అమ్మా, ఏంటిది? గోడ ఈ రంగులో ఉంది. బంధువులందరూ ఏదేదో అనుకుంటున్నారు. మన పరువు పోయింది. అంకుల్, చూడండి, ఈ పింక్ కలర్ థీమ్ మొత్తం నా ఐడియానే. చాలా వెరైటీగా ఉంది కదా. రవి మాటలకు శారదకు మరింత కోపమొచ్చింది. ఆమె నిస్సహాయంగా లావణ్య వైపు చూసింది. లావణ్య ప్రశాంతంగా ఏమీ జరగనట్టు నిల్చుని ఉంది. అప్పుడు శారద మెదడిలో ఏదో మెరుపు మెరిసింది. లావణ్య కావాలనే ఇదంతా చేసిందా? డబ్బాలు మార్చడం, పెయింటర్కి తప్పుగా చెప్పడం, తను కావాలని ఓడిపోతోందా? ఎందుకు? నేను చెప్పిందే కరెక్టని నిరూపించడానికా? కాదు, ఆయన లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో, ఆయన విలువ ఏంటో నాకు తెలియచేయడానికా? నా మాట ఎవ్వరూ వినట్లేదని నాకు అర్థమయ్యేలా చేయడానికా? శారద కళ్లలో నీళ్లు తిరిగాయి. లావణ్య చేసిన పొరపాట్లు, రవి అమాయకత్వం, అప్పారావు లేని లోటు అన్నీ ఒక్కసారిగా ఆమెకు అర్థమయ్యాయి. తన గర్వం వల్లే తాను లావణ్య మాట వినలేదని, తన భర్త సలహాలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకున్నానని ఆమె గ్రహించింది. లావణ్య, నువ్వు చెప్పింది నిజమే. ఏ విషయంలో అత్తయ్యా? అన్ని విషయాల్లో. నాకప్పుడే అర్థమైంది. కాని నా గర్వం ఒప్పుకోలేదు. ఆయన కూడా నాకిదే చెప్పేవారు. ప్రతీదీ నేనే చెయ్యాలనుకోవద్దు, అందర్నీ కలుపుకొని వెళ్ళు అని. నేను వినలేదు. శారద కళ్లలోంచి ఒక కన్నీటి చుక్క రాలింది. లావణ్య ఆ కన్నీటిని ప్రేమగా తుడిచింది. వారిద్దరి మధ్య మాటలు లేవు. కేవలం ఒక అవగాహన, ఒక కొత్త బంధం పురుడు పోసుకుంది. అమ్మ ఎందుకో మారిపోయింది. ఇక్కడ ఏం జరుగుతోంది? అమ్మా, ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? నేను వెళ్ళి వాళ్లతో మాట్లాడతాను. వద్దురా, ఎవ్వరూ ఏమీ అనలేదు. నాకు తెలియాల్సిన విషయం తెలిసింది, అంతే. మరుసటి రోజు ఉదయం వంటగది ప్రశాంతంగా ఉంది. శారద, లావణ్య కలిసి పనిచేసుకుంటున్నారు. వారి మధ్య ఒక నిశ్శబ్ద స్నేహం కనిపిస్తోంది. అత్తయ్యా, ఈ డబ్బాలన్నీ మళ్లీ సర్దేశాను. ఈసారి తెలుగులోనే పేర్లు రాశాను. మీకు సులభంగా ఉంటుంది. మంచి పని చేశావమ్మా. నాక్కూడా అదే బావుంటుంది. ధన్యవాదాలు. అమ్మో, ఈ ఇంట్లో సూర్యుడు పడమర ఉదయించినట్టున్నాడు. అత్తగారు కోడలికి థాంక్స్ చెప్పడమా? మీరలా అనకండత్తయ్యా. ఇది నా బాధ్యత. నిన్న జరిగిన దానికి నన్ను క్షమించండి. క్షమించాల్సింది నేను నిన్ను కాదు, నన్ను నేను. నా పట్టుదల వల్లే ఇదంతా జరిగింది. నువ్వు నా కళ్ళు తెరిపించావు. అలా ఏం లేదత్తయ్యా. మనమిద్దరం కలిస్తే ఏదైనా సాధించగలం. శారద లావణ్య తలపై ఆప్యాయంగా నిమిరింది. వారిద్దరి ముఖాల్లో ఒక కొత్త వెలుగు కనిపించింది.
శారద, లావణ్య హాల్లోకి వచ్చి కూర్చున్నారు. రవి ఉత్సాహంగా అక్కడికి వచ్చాడు. అమ్మా, చూడు, నేను డబ్బాలన్నింటినీ సరిగ్గా గుర్తించడానికి ఒక సూపర్ ఐడియా వేశాను. ఏమిటది రవిగారు? మళ్ళీ ఏమైనా ప్రయోగాలు చేశారా? ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్. చూడండి. రవి ఒక ట్రేలో కొన్ని డబ్బాలు తెచ్చి చూపించాడు. ఉప్పు డబ్బా మీద, పప్పు డబ్బా మీద రవి నవ్వుతున్న ఫోటోలు అంటించి ఉన్నాయి. ఒరే అబ్బాయ్, ఇదేం పన్రా? డబ్బాల మీద నీ ఫోటోలెందుకంటించావు? ఎందుకంటే ఇప్పుడు ఈ డబ్బాను చూసినప్పుడల్లా మీకు నేను గుర్తుకొస్తాను. దాంతో ఏ డబ్బాలో ఏముందో కన్ఫ్యూజనే ఉండదు. రవి అమాయకపు సమాధానానికి శారద, లావణ్య ఒకరినొకరు చూసుకుని గట్టిగా నవ్వడం ప్రారంభించారు. ఆ నవ్వులో పాత గొడవలు, మనస్పర్ధలు కొట్టుకుపోయాయి. మీ అబ్బాయి తెలివి అమోఘం అత్తయ్యా. అవునమ్మా, వాడి తెలివి వల్లే కదా మనం ఇంత దగ్గరయ్యాం. అప్పుడే అప్పారావు ఇంటి ముందు ఆటో దిగి నిలబడ్డాడు. ఇంట్లోంచొస్తున్న నవ్వుల శబ్దం అతనికి వినిపించింది. ఏమిటిది? ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఉన్నారేంటి? నేను లేనప్పుడు ఏదో పెద్ద మార్పొచ్చినట్టుందే. ఏవండి, వచ్చేశారా? మీకోసమే ఎదురుచూస్తున్నాం. లోపలికి రండి. శారద ముఖంలో ప్రశాంతత, సంతోషం చూసి అప్పారావు ఆశ్చర్యపోయాడు. అతను నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. నాన్నా, వచ్చావా? లోపల చూశావా? గోడకి కొత్త రంగు వేయించాను. బావుందా? అన్నీ బాగానే ఉన్నాయి కదా శారదా? మీరు వచ్చారు. ఇప్పుడు ఇంట్లో అంతా సరిపోతుంది. కాని కొన్ని విషయాలు మీరు లేకపోయినా అర్థమవుతాయని నాకు ఇప్పుడే తెలిసింది. అప్పారావు చిరునవ్వు నవ్వాడు. తన నిశ్శబ్ద వారధి పాత్ర ఇప్పుడు కొత్తగా, మరింత దృఢంగా మారిందని ఆయనకు అర్థమైంది.